నమస్తే ఫ్రెండ్స్. మనం గతంలో ఫుడ్ కలర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలనే దాని మీద వీడియో చేస్తున్నాము. మనం తినే ఏదైతే ఆహారం ఉందో దానిలో ఒక పీస్ తీసి వాష్ చేస్తే ఆ యొక్క పీస్ వాష్ చేసినాక కలర్ వదిలేస్తే గనక అది నేచురల్ ఫుడ్ కలర్స్. ఇన్ కేస్ ఆ పీస్ కి ఆ కలర్ అంటి ఉంటే గనక అది ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ విచ్ ఆర్ డేంజరస్ ఫర్ హెల్త్ అని మనం వీడియోస్ చేసి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అలాగే చాలా మంది ఈ అజినోమోటో అండ్ టేస్టింగ్ సాల్ట్స్ గురించి ఎలాగ కనుక్కోవడం అనే దాని గురించి అవగాహన క్రియేట్ చేయమని కూడా కొంచెం అడుగుతున్నారు. సో దాని పరంగా ఈ వీడియోని తీయడం జరుగుతుంది. ఈ అజినోమోటో అండ్ అట్లానే మనకి అరోమాటిక్ పౌడర్ అని కూడా చాలా మంది మార్కెట్ లో ఇప్పుడు వాడుతున్నారు. ఈ అరోమాటిక్ పౌడర్ అండ్ అజినోమోటోతో ఎలా ఐడెంటిఫై చేయాలి, ఫుడ్ కలర్ టేస్టింగ్ సాల్ట్స్ ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది అజినోమోటో, మీరు చూస్తూనే ఉన్నారు. ఇది కేవలం చైనీస్ ఫుడ్ లోనే కాదండి, ఇది వీళ్ళే సజెస్ట్ చేస్తున్నారు. రసం, చికెన్ కర్రీ, బిర్యానీస్ అన్నిట్లో కూడా దీన్ని వాడుతున్నారు. సో ఇది ఎలాగుంటుంది అనేది ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాము. ఇది స్మెల్ పరంగా అయితే అసలు స్మెల్ అనేది లేదండి, చాలా న్యూట్రల్ గా ఉంది. ఎందుకంటే ఎటువంటి స్మెల్ అనేది లేదు. అండ్ చూడ్డానికి ఇదిగోండి, ఆల్మోస్ట్ షుగర్ లాగానే వైట్ గా షుగర్ పలుకుల్లాగా ఉంటుంది చూడ్డానికి. అండ్ ఇది వచ్చేసి అరోమాటిక్ పౌడర్ అంటారు దీన్ని. సో ఇప్పుడు చాలా మంది అజినోమోటో మేము వాడట్లేదండి, మేము అరోమాటిక్ పౌడర్ వాడతాము అని చెప్పి చాలా హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో ఇదే వాడుతున్నాం అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అజినోమోటో చాలా చోట్ల మంచిది కాదని ఒక అవగాహన ఉంది కాబట్టి. అయితే ఇది వచ్చేసి కొంచెం కలర్ కూడా ఎల్లో కలర్ లో ఉంది. అండ్ స్మెల్ వచ్చి కొంచెం మన మ్యాగీ మసాలా స్మెల్ ఏదైతే ఉంటుందో అలాంటి స్మెల్ అనేది దీనికి ఉందండి. సో లెట్స్ సీ. ఇదిగోండి, జస్ట్ ఒక పౌడర్ లాగా ఉంది, ఒక స్మెల్ కూడా మ్యాగీ మసాలా స్మెల్ లాగా వస్తుంది. అయితే ఇది రెండిట్లో కూడా ఎంఎస్జి అంటే మోనోసోడియం గ్లూటమేట్ అనే ఈ డేంజరస్ పదార్థం అనేది క్యాన్సర్ కాజింగ్. సో ఈ రెండిట్లో కూడా ప్రధానంగా ఉండేది ఆ పర్టికులర్ మోనోసోడియం గ్లూటమేట్ అని ఎంఎస్జి అంటారు. ఇదే మోస్ట్ డేంజరస్ ఫర్ హెల్త్ అండి. అయితే వీటితో ఫ్రైడ్ రైస్ మనం ప్రిపేర్ చేసి చూద్దాము, అసలు దీని వల్ల ఏంటి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, వితౌట్ దిస్ ఎలాగుంటుంది, ఇది లేకుండా వేసిన ఫ్రైడ్ రైస్ టేస్ట్ ఎలా ఉంటుంది, వేస్తే ఏంటి చేంజెస్ వస్తున్నాయి అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ టేస్టింగ్ సాల్ట్ తో తయారు చేసే ఇది చూద్దామండి. సో దీన్ని ఫ్రైడ్ రైస్ ని టేస్టింగ్ సాల్ట్ తో తయారు చేస్తున్నాము. శాంపుల్ పోర్షన్, హాఫ్ పోర్షన్ ఫ్రైడ్ రైస్ అనేది తయారు చేస్తున్నాము దీనిలో. ఇప్పుడు అరోమాటిక్ పౌడర్ తో తయారు చేసే ఫ్రైడ్ రైస్ చూద్దాము. జస్ట్ ఇందాకట్లాగానే చిటికెడు మాత్రమే తీసుకున్నాం అరోమాటిక్ పౌడర్. అట్లాగే సాల్ట్ అండ్ పెప్పర్ కూడా కొంచెం యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసాము, ఒకటి వితౌట్ అజినోమోటో అండ్ వితౌట్ అరోమాటిక్ పౌడర్ చేసిన జస్ట్ నార్మల్ ప్లెయిన్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్. అండ్ ఇది వచ్చేసి అజినోమోటో వేసి, మనము ఇందాక ఏదైతే చూసామో ఆ అజినోమోటో మాత్రం వేసి ప్రిపేర్ చేసింది. ఇది అరోమాటిక్ పౌడర్ వేసి ప్రిపేర్ చేసిన ఫ్రైడ్ రైస్. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాము, అసలు దీనిలో మనకి ఏం వేరియేషన్ కనబడేది అనేది చూద్దాం. సో ఈ ప్లెయిన్ ఫ్రైడ్ రైస్ ఏదైతే ఉందో ముందు దీన్ని టేస్ట్ చేద్దాము. దీనిలో వచ్చేసి మీకు జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ మాత్రమే ఫ్లేవర్స్ తగులుతూ ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ కొంచెం వెజిటేబుల్స్, ఇంకా మిగతా ఏ ఫ్లేవర్ కూడా మీకు అనిపించదు. జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ మాత్రమే మీకు దీనిలో క్లియర్ గా అర్థమవుతుంది. అంటే బేసిక్ గా ఇంట్లో మనం చేసుకుంటే ఎలాంటి టేస్ట్ అయితే మీకు ఫీల్ వస్తుందో అదే ఫీల్ మాత్రం దీనిలో వస్తుంది. ఇప్పుడు ద మోస్ట్ డేంజరస్ అయిన ఈ అజినోమోటో వాడి చేసిన ఈ ఫ్రైడ్ రైస్ చూద్దాము ఎట్లా ఉందో. చూడ్డానికి మాత్రం మూడు కూడా సేమ్ అంతే ఉన్నాయండి, చూడ్డానికి మాత్రం ఎటువంటి డిఫరెన్స్ మనకి అర్థం కాదు. సో ఈ టేస్ట్ లో చూద్దాం ఎట్లాంటి డిఫరెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేయగలము. ఇది ఇంచుమించు దీనిలానే అనిపిస్తుంది, కానీ కొంచెం సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్టుగా, ఒక స్ట్రాంగ్ సాల్టీ ఫ్లేవర్ అనేది బాగా తగులుతుంది ఇందులో. అండ్ తినంగానే ఒకలాంటి స్లైట్ ఒక మంట అనేది కూడా లైట్ గా తెలుస్తుంది. సో దీనిలో మాత్రం ఇది ఐడెంటిఫై చేయొచ్చు. అండ్
కొంచెం నోరు డ్రై అవుతున్నట్టు ఒక ఫీలింగ్ కూడా మనకి ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఈ అరోమాటిక్ పౌడర్ ని వాడి ప్రిపేర్ చేసిన ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందో. సో ఇందులో కూడా మనకి మసాలాస్ అంటే ఫ్లేవర్స్ ఎట్లా అంటే ఈ మ్యాగీ మసాలా స్మెల్ అండ్ ఆ ఫ్లేవర్స్ అయితే తెలుస్తున్నాయి. సో దీన్ని ట్రై చేద్దాం ఇప్పుడు. ఇందులో ఎవిడెంట్ గా తెలుస్తుందండి. వీటికన్నా ఇందులో బాగా అంటే ఒక మ్యాగీ తిన్నప్పుడు మనకి ఏ ఫ్లేవర్స్ అయితే తగులుతాయో అదే ఫ్లేవర్స్ మీరు ఇందులో కూడా ఫీల్ అవ్వచ్చు. అండ్ వేరే స్పెషల్ గా అయితే ఏమి అనిపించదు. బట్ జస్ట్ ఆ మ్యాగీ ఫ్లేవర్, ఆ మ్యాగీ మసాలా ఫ్లేవర్స్ అయితే బాగా క్లియర్ గా ఇందులో తెలుస్తున్నాయి. అండ్ అదే సేమ్ ఎంఎస్జి కంటెంట్ కూడా ఇందులో ఉంది. దాన్ని అయితే మనము కంటి చూపుతో అయితే ఐడెంటిఫై చేయలేము. ఇందులో క్లియర్ గా ఈ అజినోమోటో ఏదైతే ఉందో ఎంఎస్జి, అది ఇందులో ఎవిడెంట్ గా కళ్ళకు కనబడదు కానీ బట్ ఇందులో కూడా ఇంగ్రీడియంట్ అయితే ఉందండి. మసాలాస్ తో పాటు ఎంఎస్జి కూడా ఇందులో యాడ్ అయి ఉంటుంది ఇంగ్రీడియంట్. ఫ్రెండ్స్, ఈ మూడు కూడా చూడడానికి ఒకేలాగా ఉన్నాయి. బట్ టేస్ట్ వైజ్ ఈ అజినోమోటో వాడింది అయితే కొంచెం బాగా సాల్టీగా, స్ట్రాంగ్ గా, అది తిన్న తర్వాత ఒకలాంటి లైట్ గా మంట అనేది తెలుస్తుంది. అండ్ నోరు డ్రై అయిపోయి మనకి కూల్ డ్రింక్ తాగాలి అన్న ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ అవుతుంది. అందుకని మనకి ఎక్కువ బయట తినేటప్పుడు థమ్స్ అప్, కోకో తాగాలన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. అండ్ ఈ అరోమాటిక్ పౌడర్ వాడింది అయితే కొంచెం ఈజీగా కనిపెట్టచ్చు. ఎందుకంటే దీనిలో కొంచెం ఒక మ్యాగీ మసాలా ఫ్లేవర్స్ అనేవి ఎవిడెంట్ గా తెలుస్తున్నాయి. సో ఇది తిన్న తర్వాత మీకు ఆ ఫ్లేవర్ లోనే క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ మ్యాగీ మసాలా టేస్ట్ అనేది వస్తుంది. సో అప్పుడు మీకు అర్థమవుతుంది దీనిలో అరోమాటిక్ పౌడర్ వాడారు అనేది. సో అరోమాటిక్ పౌడర్ లో కూడా ఈ అజినోమోటో కంటెంట్ కొంత ఉంటుంది. అండ్ దాన్ని ఎంఎస్జి అంటారు, ఫ్లేవర్ ఎన్హాన్సర్స్. అండ్ ఇది అడిక్టివ్స్ అని కూడా అంటారండి. అందుకనే పిల్లలు మ్యాగీ కూడా బాగా అడిక్ట్ అవుతూ ఉంటారు. అండ్ మనం బయట తినే నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అండ్ మంచూరియా వీటికి అన్నిటికి కూడా అడిక్ట్ అవడానికి కారణము ఈ వాడే ఈ ఫ్లేవర్ ఎన్హాన్సర్సే. సో వీటిని మనము తినేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేసుకొని ఆ ఫ్లేవర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటే గానీ మనం ఖచ్చితంగా ఎవిడెంట్ గా మనకు తెలియదు. చూడ్డానికి మాత్రం అన్ని కూడా ఒకేలాగా ఉన్నాయండి. రైట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇటువంటివి ఇంకొన్ని ఎడ్యుకేటివ్ కంటెంట్ తో మరిన్ని వీడియోస్ చేస్తూ మళ్ళా మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.